అందరికీ నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు ఒక ముఖ్యమైన టాపిక్ మీ ముందుకు తీసుకొచ్చానండి. టాపిక్ ఏంటి అంటే, పేర్లో పవర్ రావాలి అంటే న్యూమరాలజీ ద్వారా మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఎప్పుడైతే మన జీవితంలోకి పేరు అనేది చాలా చాలా ప్రముఖ పాత్ర పోషిస్తుంది. మీరు ఏ వృత్తిలో తీసుకున్నా, ఏ వ్యాపారంలో తీసుకున్నా, ఏ రంగంలో తీసుకున్నా కూడాను ఆ వ్యక్తి పేరు ద్వారానే పాపులర్ అయి ఉంటాడు. పాపులారిటీ ఓన్లీ పేరు ద్వారానే వస్తుంది. నేమ్ ఈజ్ ఫేమ్ అని అంటారు కదా, అందుకోసమే చాలామంది పేర్లు మార్చుకున్న తర్వాతనే వాళ్ళ జీవితంలోకి సక్సెస్ అయ్యారండి. నేమ్ చేంజ్ తర్వాతే లైఫ్లో వైబ్రేషన్ చేంజ్ అవుతుంది. ఎప్పుడైతే వైబ్రేషన్ చేంజ్ అయిందో లైఫ్లో సెలబ్రేషన్స్ వస్తాయి. ఉదాహరణకు గమనించండి, మనకి మెగాస్టార్ చిరంజీవి పేరు అంతకుముందు శివశంకర వరప్రసాద్గా ఉండేది. ఎప్పుడైతే నేమ్ చేంజ్ అయిందో పేరులో వైబ్రేషన్ చేంజ్ అయింది. ఇలా చాలామంది ఉన్నారండి. మోహన్ బాబు కావచ్చు, భక్తవత్సల నాయుడు నుంచి మోహన్ బాబుగా వచ్చారు. అదేవిధంగా ఏఆర్ రెహమాన్ అండి, ముందు పేరు దిలీప్. కాబట్టి ఎప్పుడైతే పేరులో వైబ్రేషన్ చేంజ్ అవుతుందో సక్సెస్ అనేది రావడం జరుగుతుంది. ఇది మనకు చరిత్ర నుంచే ఉందండి. ఉదాహరణకి మనకి మొఘల్ సామ్రాజ్యాన్ని గనక తీసుకుంటే, మొఘల్ ఎంపైర్స్ అందరూ కూడాను వాళ్ళ ఒరిజినల్ పేరు కంటే మార్చుకున్న తర్వాత సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది. మనకు సినిమా యాక్టర్ అనుష్కని చూడండి, ఒరిజినల్ పేరు స్వీటీ, కానీ అనుష్కగా మారిన తర్వాత చాలా మంచి అవకాశాలు వచ్చాయి. కాంతారా మూవీ ఫేమ్ అయినటువంటి రిషబ్ శెట్టిని చూడండి, అంతకుముందు ప్రశాంత్ శెట్టిగా ఉండేది. ఎప్పుడైతే రిషబ్గా వైబ్రేషన్ చేంజ్ అయిందో 100% పేరులో పాపులారిటీ, నేమ్ అండ్ ఫేమ్ రావడం జరుగుతుంది. పేరే చాలా ముఖ్యమండి. చాలామంది ఏమనుకుంటారంటే పేరులో ఏముందండి అనుకుంటారు. లేదండి, పేరే ముఖ్యం. ఎప్పుడైతే పేరులో పవర్ ఉంటుందో, అర్థవంతమైన పేరు ఒక వ్యక్తికి అర్థవంతమైన జీవితాన్ని అందిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. మనము చరిత్రలో కొన్ని రకాల పేర్లను గమనించినప్పుడు మనలో చాలా ఆనందం కలుగుతుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. కొంతమంది పేర్లు విన్నప్పుడు మనకు భయాన్ని కలిగిస్తుంది, ఉద్రేకాన్ని కలిగిస్తుంది. మరికొంతమంది పేర్లను విన్నప్పుడు మీలో ఒక రకమైన విప్లవాత్మక భావాలు వస్తాయి. ఉదాహరణకు మీరు చూడండి, రామ, కృష్ణ అనే పేరు విన్నప్పుడు మీకు తెలియకుండానే మీ మనసులో ఒక ఉత్తేజితమైనటువంటి, ప్రశాంతమైనటువంటి ఆలోచనలు రావడం జరుగుతుంది. కానీ మీరు కొన్నిసార్లు కొన్ని రకాల పేర్లు విన్నప్పుడు మీలో నెగిటివ్ థాట్స్ వస్తాయి. ఉదాహరణకి రావణ కానివ్వండి, దుర్యోధన కానివ్వండి, ధృతరాష్ట్ర కానివ్వండి, డాన్ కానివ్వండి, ఇవన్నీ నెగిటివ్ వైబ్రేషన్కి సంబంధించిన పేర్లు. కాబట్టి పేర్లలో వైబ్రేషన్ చాలా చాలా ముఖ్యం. మనం కొన్ని రకాల పేర్లను విన్నప్పుడు మనలో విప్లవాత్మక భావాలు, ఉత్తేజపూరితమైన భావాలు వస్తాయి. ఉదాహరణకు మీరు చూడండి, భగత్ సింగ్ అనే పేరు గనక మీరు వింటే మీలో ఒక విప్లవాత్మక భావాలు, అగ్రెసివ్ నేచర్ వస్తుంది. ఎందుకంటే ఆ పేర్లు అటువంటి పవర్ ఉంటుంది. చంద్రశేఖర్ ఆజాద్ కానివ్వండి, అదేవిధంగా అల్లూరి సీతారామరాజు కానివ్వండి, కొమరం భీమ్ కానివ్వండి, వీళ్ళంతా విప్లవాత్మక భావాలు ఉన్న వ్యక్తులు. కాబట్టి పేర్లలో అటువంటి పవర్ ఉంటుంది. మీ పేరులో ఎటువంటి పవర్ ఉందో తెలుసుకోండి. ఎందుకంటే అర్థవంతమైన పేరు ఉన్నప్పుడు మాత్రమే వ్యక్తి జీవితంలో మంచి అందమైన జీవితాన్ని, లగ్జరీ లైఫ్ని అందించేది పేరు. మీ పేరులో నేమ్ అండ్ ఫేమ్ రావాలంటే పేరు చాలా చాలా ముఖ్యమండి. పేర్లలో మనకు కొన్ని నెగిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయండి. ఉదాహరణకి
పేర్లో 12వ నంబర్ రాకూడదు, 13వ నంబర్ రాకూడదు, 16వ నంబర్ రాకూడదు, 21 రాకూడదు, 26 రాకూడదండి. ఈ లెటర్ కాంబినేషన్ ఏంటో మనం చూసుకుందాం. 12వ నంబర్ అనేది లైఫ్ని రివర్స్ చేసే నంబర్ అండి. 12 అండ్ 21 ఇవి రెండు రివర్స్ నంబర్స్, అంత మంచిది కాదు. మీ పేర్లలో గనక 13వ సంఖ్య గనక వస్తే హెల్త్ పరంగా చాలా చాలా ఇబ్బందులు అవుతారండి. 13 ఈజ్ వెరీ వెరీ డేంజర్ నంబర్స్. యూరప్ కంట్రీస్లో హోటల్స్, రెస్టారెంట్స్, ఏరోప్లేన్స్లో 13 నంబర్ అనేదే ఉండదండి. ఫ్లాట్ నంబర్లలో కూడా 12 తర్వాత 14 పెట్టుకుంటారు, కానీ 13 అనేది పెట్టుకోరు. ఇది చాలా చాలా డేంజర్. కాబట్టి 13 కూడా లేకుండా చూసుకోవాలి. 16 అంటే మనకు 16 ఇది ఒక వ్యక్తిని సడన్గా అప్పుకు తీసుకెళ్తుంది, సడన్గా డౌన్ చేస్తుంది. 16వ నంబర్ కూడా అంత మంచి నంబర్ కాదు. అదేవిధంగా మీరు వాడాల్సిన మీ పేరులో 26 నంబర్ కూడా రాకూడదు. 2 + 6 8 చాలా స్ట్రగుల్స్, డిలే అండ్ హార్వర్డ్ ఉంటూ ఉంటుంది. కాబట్టి పేరులో ఎప్పుడైతే పవర్ ఉంటుందో అప్పుడు మీరు 100% మీ ప్రొఫెషన్లో సక్సెస్ అవుతారు. పర్సనల్ లైఫ్ కావచ్చు, ఫ్యామిలీ లైఫ్ కావచ్చు, ప్రొఫెషనల్ లైఫ్ కావచ్చు, ఏదైనా కావచ్చండి. మీ ప్రొఫెషన్లో మీరు ఇంకా స్ట్రగుల్తో ఉన్నారంటే కారణం మీ పేర్లో వైబ్రేషన్ సరిగా లేకపోవడమే. ఎప్పుడైతే పేర్లో వైబ్రేషన్ డేంజర్గా నెగిటివ్ డైరెక్షన్లో పనిచేస్తూ ఉంటుందో, మీరు ఎంత హార్డ్ వర్క్ చేసినా, మీరు ఎంత ఇంటెలిజెంట్ పర్సన్ అయినా, మీరేమో మీ టాలెంట్లో ముందుకు వెళ్దామని అనుకుంటారు, కానీ ఆ వైబ్రేషన్ మాత్రం మిమ్మల్ని వెనక్కి లాగుతూ ఉంటుంది. కాబట్టి మీ పేర్లో ఏ వైబ్రేషన్ ఉందో తెలుసుకోండి. పేర్లో వైబ్రేషన్ మారినప్పుడే జీవితంలో సెలబ్రేషన్ జరుగుతాయి. ప్రతి పేర్లో 1400 అబోవ్ డిగ్రీస్ వైబ్రేషన్ ఉన్నప్పుడు మాత్రమే ఆ పేరు సక్సెస్ఫుల్గా మీకు లైఫ్లో అందిస్తుంది. ఇప్పుడు మనకు చూడండి, నానో అనే కారు టాటా వాళ్ళది ఎందుకు ఫెయిల్ అయిపోయింది? నానో అనేది కేవలం 150 డిగ్రీస్ వైబ్రేషన్లోనే ఉంది. కాబట్టి ఎప్పుడైతే ఒక పేరులో 1400 డిగ్రీస్ వైబ్రేషన్ చేంజ్ అవుతుందో 100% మీ పేరు పాపులర్ అవుతుందండి. నేమ్ ఫేమ్ వచ్చిన మీరు ఏ పేరునైనా గమనించుకోండి, వైబ్రేషన్ అబోవ్ 1400 ఉంటుంది. కాబట్టి మీ పేరులో పవర్ రావాలి, మంచి మంచి అవకాశాలను మీ జీవితంలోకి ఆకర్షించి మీరు కోరుకునే డబ్బు, సంపద, ఐశ్వర్యాన్ని పొందాలంటే న్యూమరాలజీ ద్వారా ఒక్కసారి మీ పేరేంటో తెలుసుకోండి. పేరులో వైబ్రేషన్ మారినప్పుడు జీవితంలో సెలబ్రేషన్స్ అందుకోవడం జరుగుతుంది. దీని మీద మీకు ఎటువంటి సందేహాలున్న కాల్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.